తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో మనకి పూర్తి అర్హతల జాబితా మరియు జిల్లాల లిస్టు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఎవరెవరైతే గత నెల నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెలలో కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక చాలామంది తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారని అయితే అనుకున్నారు. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ పాత పెన్షన్ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో ముందుగా జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే మొదటిగా రిలీజ్ అయ్యే కొత్త పథకం అది కొత్త పెన్షన్ల పథకం. దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఇప్పటి వరకు గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి డబ్బులు కానీ తీసుకోకుండా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అదే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల కొత్త డబ్బులను కొత్త పథకాన్ని మహిళలకు రిలీజ్ చేయడంతో పాటుగా ఇటు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు పాతగా ఉన్నటువంటి పాత పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయలేదు. ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని లాస్ట్ వరకు 4 నిమిషాల వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులను రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెళ్లియార, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన అన్ని రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక చాలామంది చేయూత పెన్షన్ డబ్బుల కిందగా 4,016 రూపాయలు 6,016 రూపాయల తెలంగాణ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న దానిపై ఆసక్తిగా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నారో వారికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు జరగబోతున్నటువంటి ఎన్నికలు ముగిసిన వెంట నుంచే నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.